హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నా అనేది లాస్ట్‌లో రివీల్ చేస్తా. కాకపోతే నేను హ్యాపీగా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ. మీకేం గుర్తొస్తదో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ నా కామెంట్స్‌లో అయితే చాలామంది అడిగారు చికెన్ బిర్యానీ చేయమని. సో, ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఈ చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని అందులో కారం, పసుపు, మన దగ్గరున్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, ఇంకా అందులోకి కొంచెం సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి నీట్‌గా మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం లెమన్, ఇంకా లెమన్ పిండుకున్న తర్వాత కర్డ్ యాడ్ చేసుకొని చికెన్‌ని నీట్‌గా మ్యారినేట్ చేసుకోండి. ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా నీట్‌గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నీట్‌గా కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. తర్వాత మనకి ఎంత రైస్ కావాలో అంత క్వాంటిటీ బాస్మతి రైస్‌ని కడుక్కొని నీట్‌గా అందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టండి. తర్వాత ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో లాస్ట్‌లో కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి నీట్‌గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడే మనము ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసుకోవాలి. తర్వాత చేయడానికి ఉండదు. సో, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మంచిగా మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న మన బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నామో ఆ గిన్నెలో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచేసి దాని పైనుంచి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని నీట్‌గా బేస్‌లాగా చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకునేటప్పుడు గరం మసాలా మర్చిపోయాము. అది ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చికెన్‌ని నీట్‌గా బేస్‌లాగా సెట్ చేసుకోవాలి. చికెన్‌ని నీట్‌గా బేస్‌లాగా సెట్ చేసుకున్న తర్వాత మన రైస్‌ని 80% కుక్ అవ్వనివ్వాలి. 80% కుక్ అయిన తర్వాత చికెన్ పైన లేయర్స్‌గా మనం రైస్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఘీ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ బౌల్ ఉంది కదా! అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత దమ్ పోకుండా బరువుగా ఉన్న ఆబ్జెక్ట్స్ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 15-20 మినిట్స్ నీట్‌గా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 15-20 మినిట్స్ వెయిట్ చేసినంక మన వేడి వేడి చికెన్ బిర్యానీని ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. అలా చికెన్ బిర్యానీ వాసనే అదిరిపోతుంది. దాన్ని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా అనేది ఇప్పుడు రివీల్ చేస్తా. ఎందుకు అంటే మన ఛానల్‌కి 30 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇవాళ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఛానల్‌ని ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మా రెసిపీస్‌ని కూడా తప్పకుండా ట్రై చేయండి.